తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి సిట్ ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దీన్ని తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ కూటమి నాయకులు కానీ ఆ రెండు విషపు దినపత్రికలు కానీ జంతువుల కొవ్వు కలవకపోవటం ఏంటి, ఎట్టయినా కలవాలి కదా, కలవకపోతే ఎట్లా, మనం తినే ప్రసాదంలో పంది కొవ్వు కలవాలి కదా, కలవకుండా ఎట్టా ఇస్తారు రిపోర్టు, కలిసిందని కదా మనం రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది అని చెప్పి వీళ్ళందరికీ వీళ్ళే పేపర్లో రాసేస్తా అరకొర సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే సిట్కు ప్రామాణికమా అని ఈనాడు దినపత్రిక పెద్ద హెడ్డింగ్. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూస్తేనేమో నెయ్యి అబద్ధం కొవ్వు నిజమని హెడ్డింగ్ పెట్టింది. ఇవాళ 31 జనవరి 2026 ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్డింగ్ నెయ్యి అబద్ధం కొవ్వు నిజం. మొన్న 29 జనవరిలో పెట్టిన హెడ్డింగ్ కల్తీ కెమికల్ నెయ్యి. మొన్నేమో కల్తీ కెమికల్ నెయ్యి అని వాళ్ళే రాస్తారు, ఈరోజేమో నెయ్యి అబద్ధం కొవ్వు నిజం అంట. ఇంతకీ మీరు కదా కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇంత మీ పాపం మండే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి కదా మీరు కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇలాంటి కొవ్వు వార్తలు రాస్తుంది. అసలు జంతువుల కొవ్వు కానీ లేదంటే మీరు అన్నట్టుగా కల్తీ నెయ్యి కానీ కలిసేటటువంటి అవకాశమే ఉండదు. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు, మనిషి పుట్టక పుట్టిన వాడెవ్వడో కూడా, మళ్ళీ మార్క్ మై వర్డ్స్, మనిషి పుట్టక మనిషి జన్మలో జన్మించిన ఎవడో కూడా తిరుమల లడ్డులో కల్తీ అనే మాట ఎప్పటివరకు మాట్లాడలా. కానీ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి ఒక ఉన్మాది కంటే దారుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, ఇంకొక 4 అడుగులు ముందుకేసి 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకి పంపించారని చెప్పి గాలి మాటలు మాట్లాడినటువంటి ఆ పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీకు నిజంగా మనుషులైతే మీ పాపం ఇప్పటికైనా కడుక్కోండి. ఇంకొకళ్ళేమో బాత్రూములు గడిగి ఇంకొకళ్ళేమో తలనేలాలు ఇచ్చైనా ఇప్పటికైనా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోండి. మహాపాపం చేశారు మీరు. ఎందుకంటే ఒక